ప్రెస్ నోట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్రమ రవాణా బాధిత మహిళలకు తక్షణ న్యాయం, సమానత్వం మరియు రక్షణ కల్పించాల్సిందిగా విముక్తి డిమాండ్ చేస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్న నేటికి పితృస్వామ్య మరియు కుల ఆధారిత పోకడలతో ఏర్పడిన భారతదేశంలో నేటికి అక్రమ రవాణా బాధిత మహిళలు, వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న మహిళల హక్కులను ఎలా కాలరాస్తూ ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉందని విముక్తి రాష్ట్ర స్థాయి మానవ అక్రమ రవాణా వ్యాపార లైంగిక దోపిడీ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, మహిళలు ఇప్పటికే ప్రాథమిక గౌరవం మరియు సమాన హోదా కోసం పోరాడుతున్న మన దేశంలో అక్రమ రవాణా బాధిత మహిళలు మరియు సెక్స్ వర్కర్లు ఇంకా ఎక్కువ అడ్డంకులను ఎదుర్కొంటున్నారన్నారు. సామాజిక కట్టుబాట్లు, నిబంధనలకు సవాలుగా భావించి వారు అభివృద్ధికి దూరంగా నెట్టబడటమే కాకుండా తరచుగా వారి గుర్తింపును నిరాకరిస్తున్నారు. అనేక భారతీయ రాష్ట్రాలు చాలా కాలంగా బాధిత మహిళల ఉనికిని విస్మరించాయి. వారి చట్టపరమైన స్థితిగతులు అస్పష్టతతో నిండి ఉన్నాయి. ప్రభుత్వం వీరి కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే అవి కేవలం భారతదేశ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ద్వారా HIV నిరోధక సేవలను పొందేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏకైక కార్యక్రమంగా మిగిలిపోయిందన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పద్మ మాట్లాడుతూ, బాధిత మహిళల మానసిక ఆరోగ్య సేవలు, ట్రామా సంరక్షణ సేవలు, హింస నుండి రక్షణ మరియు సమాజంలో వారికి వ్యతిరేక జరుగుతున్న వివక్షత నుంచి వారిని కాపాడి వారికి అవసరమైన పునరావాస కార్యక్రమాలను అమలుతో పాటు అనేక కీలకమైన ఆరోగ్య అవసరాలు, ఇతర కార్యక్రమాలు, సేవలు అమలు. ఈ బాధిత మహిళలు వారి పిల్లలకు అమలు జరగడం లేదు. వారి ప్రాథమిక సామాజిక మరియు చట్టపరమైన హక్కులు కూడా వారికి రక్షణ లేకుండా పోతుందన్నారు. మరో ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి దుర్గాంబ మాట్లాడుతూ, భారతదేశంలో సెక్స్ వర్కర్లకు, అక్రమ రవాణా బాధిత మహిళలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ వ్యవస్థాగతంగా వివక్ష, హింస మరియు సామాజికంగా చిన్నచూపులు ఎదుర్కొంటున్నారని, అలాగే బాధిత మహిళల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు మారాలని కోరారు. తమ మహిళా సంఘాలు బాధిత మహిళలకు సహాయం అందజేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు.